టీ20 వరల్డ్ కప్లో భాగంగా శ్రీలంకలో జరగబోయే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. చికెన్ మసాలా శివరాత్రి రోజు నైట్ జరిగే మ్యాచ్ కోసం ఇప్పటికే టీమిండియా కొలంబో ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిపోయింది. శ్రీలంక బౌద్ధ హైందవ సంప్రదాయ నృత్యాలతో భారత ప్లేయర్లకు ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మొదలు టీమిండియా ప్లేయర్స్ అంతా ఆ వెల్కమ్ని అయితే భలే ఎంజాయ్ చేశారు. హర్షదీప్ సింగ్ తను కూడా వాళ్లతో కలిసి డ్యాన్స్ చేస్తూ సందడి చేశాడు. తిలక్ వర్మ ఆ వెల్కమ్ని రీల్స్ తీసుకున్నాడు. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది, కానీ అందరి దృష్టి ఓ జంటపై పడింది. హార్దిక్ పాండ్యా తన గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో కలిసి కనిపించాడు. వాస్తవానికి టీమిండియా ప్లేయర్లు ప్రస్తుతం బయోబబుల్లో ఉన్నారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇలా గర్ల్ ఫ్రెండ్స్ కానీ ప్లేయర్లతో ఉండడానికి వీల్లేదు. కానీ పాండ్యా ఇంత ధైర్యంగా తన గర్ల్ ఫ్రెండ్తో కలిసే తిరుగుతుండడం ఇప్పుడు డిబేట్కి రీజన్ అవుతోంది. వాస్తవానికి ఫిబ్రవరి 10న భారత ప్లేయర్లు తమ ఫ్యామిలీస్ను కూడా తమతో కలిసి ఉండడానికి వరల్డ్ కప్లో ఎలో చేయాలంటూ రిక్వెస్ట్ పెట్టుకుంది. బట్ బీసీసీఐ దాన్ని రిజెక్ట్ చేసింది. గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని క్లాస్ పీకింది. కానీ ఫిబ్రవరి 13న పాండ్యానే బీసీసీఐ రూల్ బ్రేక్ చేసి ఇలా కనిపించాడు. ఎయిర్పోర్ట్ బయట గర్ల్ ఫ్రెండ్ను వేరే కారులో ఎక్కిస్తున్నట్లు కనిపించిన ఫ్లైట్ జర్నీ చేయడానికి, ఎయిర్పోర్ట్ రావడానికి ముందు బస్సులోనూ హోటల్ రూమ్లోనూ ఇద్దరు కలిసే ఉన్నారు. సో పాండ్యా వాంటెడ్లీ రూల్ బ్రేక్ చేస్తున్నాడా, బీసీసీఐని లైట్ తీసుకుని గర్ల్ ఫ్రెండ్తో టైం స్పెండ్ చేస్తున్నాడా చూడాలి. ఇది కాంట్రవర్సీ కాకముందే పాండ్యా పాకిస్తాన్ మీద తన మెంటల్ మాస్ ఆట చూపిస్తే చాలు, అన్ని వివాదాలు ఇట్టే సైడ్కి పోతాయి. చికెన్ మసాలా